మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కుటుంబ సమేతంగా పాదకాయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. గత ప్రభుత్వంలో చేసినట్లు అరకొర ఏర్పాట్లు కాకుండా కూటమి ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదకాయలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రమైన పిఠాపురం పాదగయలో మనం ఉన్నాం. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు ఎలా జరిగాయి, అదే ఇక్కడ అందరూ కూడా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ సంబంధించింది ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ టెంపుల్లో ఈ మహాశివరాత్రి సందర్భంగా అంటే ఏర్పాట్లు ఎలా జరిగాయి? ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ ముందుగానే చర్యలు తీసుకుని గత ప్రభుత్వాల్లో 5 సంవత్సరాల్లో చాలా ల్యాప్సెస్ జరిగి ప్రతి టెంపుల్లో కూడా ఒక క్రమశిక్షణ లేకుండా 500 మంది పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, వచ్చిన వారికి టాయిలెట్ సౌకర్యం, అదేవిధంగా ఆలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో యువ ఆధ్వర్యంలో వీరు అందరూ కూడా, దీంతో పాటుగా కూటమి కార్యకర్తలు, సేవా దళాలు అందరూ కూడా భక్తుల సౌకర్యార్థం పనిచేస్తూ ఉన్నారు రాత్రింబవళ్ళు. ఇవాళ ఇప్పటికే దగ్గర 60,000 మంది దర్శనాలు జరిగినాయి. మరి దక్షిణ కాశీ అంటే 2వ కాశీగా ప్రసిద్ధి చెందిన పీఠికాపురం కుక్కటేశ్వర స్వామి వారి దర్శనం కోసం యావత్ దేశం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈవేళ సుమారు 2-3 లక్షల మంది దర్శనాలు సాయంత్రం వరకు అవుతాయని చెప్పి తెలియజేస్తూ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవ్వరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ జరుగుతా ఉంది. ఆల్రెడీ తెలుసు కాబట్టి అంటే దాదాపు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తారు సార్? అంటే ఎంతమంది రావచ్చు? దగ్గర 3 లక్షల వరకు దగ్గర వస్తారు. ఇప్పటికే దగ్గర 70-80 వేలు పైచిలకి అయిపోయారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. చేత ఇది ఇక్కడికి వస్తే కాశీ వెళ్ళినట్టే పుణ్యం. ఆ దాని మీద ఏంటంటే ప్రతి చోట నుంచి వస్తారు ఆ స్వామివారి ఆశీస్సుల కోసం. దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ, అలాగే పోలీస్ వ్యవస్థ కానీ, దానికి సంబంధించిన నిఘా వ్యవస్థ కానీ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు సార్? ఆల్రెడీ కంట్రోల్ రూమ్ పెట్టాం. ఇక్కడ ఈవో కూర్చుని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరికి సౌకర్యాలు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఉంది, అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి ఎవరికైనా ఇబ్బంది కలిగిన. మొత్తం ఈరోజు ఈ మేనేజ్మెంట్ ఏదైతే శివరాత్రి సందర్భంగా చేశారో కూటమి ప్రభుత్వంలో ప్రతి ఆలయాల దగ్గర, ఆ ఆలయాలు ప్రసిద్ధి చెందిన రోజుల్లో పర్మనెంట్ చర్యలు తీసుకునిగా కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా దర్శనాలు 20 నిమిషాల్లో దర్శనం అవుతుందని చెప్పి తెలియజేస్తారు. ఏదైతే గత ప్రభుత్వంలో నెగ్లెక్ట్ చేశారో నెగ్లెక్ట్ చేసింది కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా అంటే ప్రతి ఏర్పాట్లు కూడా చేసి అది ఏదైతే భక్తులు ఉన్నారో సామాన్య భక్తులకి వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్పారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ పిఠాపురం.